అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే ఇక్కడ మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద మీరు టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. దాని ద్వారా మీరు మన ఛానల్కి హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోకి వెళ్దాం. మనకి నిన్న ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. మన యొక్క బిల్ నెంబర్ ఆధారంగా మన బిల్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేసి వివరంగా లైవ్లో ఎగ్జాంపుల్తో చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో ఆ లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసుకొని మీరు ఒకసారి మీ బిల్ నెంబర్, ఉద్యోగులైతే మీ యొక్క బిల్ నెంబరు మీ యొక్క పే స్లిప్లో ఉంటుంది. నిధి యాప్ ద్వారా పే స్లిప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ కనిపిస్తుంది. దాని ద్వారా మీరు ఆ స్టేటస్ని చెక్ చేసుకోండి. అలాగే పెన్షనర్స్ అయితే ఎస్టీ ఆఫీస్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారి ద్వారా మాత్రమే బిల్లు కనుక్కోవాల్సి ఉంటుంది. ఆ బిల్ కనుక్కొని స్టేటస్ చెక్ చేసుకోండి. చాలా వరకు ఇప్పటికే బిల్ అన్ని మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వెళ్ళాయి, అంటే ఎస్టీఓ గారు అప్రూవ్ చేసి మనకి సిఎఫ్ఎంఎస్కి వెళ్ళినట్లుగా గుర్తించవచ్చు. అయితే ఇంకా అక్కడక్కడ కొన్ని బిల్లు మనకి బిల్ నాట్ అప్రూవ్ కింద ఉన్నాయి. ఎవరైతే ఇంకా బిల్ నాట్ అప్రూవ్ కింద ఉన్నాయో ఈరోజు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఒకసారి బిల్ స్టేటస్ని చెక్ చేసుకొని మీరు ఎస్టీఓ గారితో మాట్లాడి ఆ బిల్లు సాయంత్రం లోపు ఖచ్చితంగా ఈ బిల్ని అప్రూవ్ చేయించుకోవాలి. లేకపోతే మనకి జీతాలు, పెన్షన్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపు అన్ని బిల్లు కూడా మనకి ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వెళ్ళి ఉండాలి. అలాగే ఎవరైనా ఇంకా బిల్ నెంబర్స్ బిల్ నాట్ అప్రూవ్ ఉండే వాటిని ఒకసారి చెక్ చేసుకొని ఎస్టీఓ గారితో సంప్రదించి ఆ బిల్ను తొందరగా పాస్ చేసే విధంగా మీరు అడగాల్సిందే సందర్భం.